ఎక్కడ చూసినా నీళ్ళే అక్కడ కనపడుతున్నాయి శ్రీలంకలో ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ తోటి. మరొక వైపు తమిళనాడులో దీని ప్రభావం అధికంగానే కనపడుతుంది. అక్కడ కూడా భారీగా వర్షాలు రావడంతో వరదలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పుడు అది క్రమంగా ఏపీకి కూడా కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో, అంటే ఇప్పటికే దాని ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి, కానీ అధిక ప్రభావం నుంచి కొంత తప్పించుకుంది ఆ తుఫాన్ నుంచి. కానీ ఇప్పుడు ఈ ప్రభావం అనేది కాస్త ఏపీ తీరం వెంబడి కూడా కనపడుతుంది. ప్రస్తుతం బలహీనపడుతున్నప్పటికీ కూడా దాని ప్రభావంతో అధిక వర్షాలు అయితే అక్కడ నమోదవుతున్నాయి. దీంతో ఈరోజు కూడా ఇక్కడ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో నెల్లూరు, తిరుపతి లాంటి జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా అక్కడ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం విపరీతమైనటువంటి అలల పోటుకు గురైంది. 4-5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వస్తుంది. మత్స్యకారులు పూర్తిగా సముద్ర వేటకు వెళ్ళడానికి వీల్లేకుండా వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వారి రక్షణ కోసం సముద్రం పూర్తిగా కంట్రోల్లో లేనప్పుడు అలాంటి సాహసాలు చేయడం అనేది ప్రాణాలకే ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. మరొక వైపు ప్రజలు కూడా బయటికి వెళ్లకుండా, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చలి, మరొక వైపు వర్షం రెండు అటాక్ చేసేటువంటి ప్రమాదంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మహిళలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క కొద్ది రోజులు తుఫాన్ ఎఫెక్ట్ పోయే వరకు. ఆ తర్వాత మరలా నార్మల్ పరిస్థితులు వస్తే ఏం కాదు. సో కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది, సూచనలు చేస్తుంది. నిపుణులు కూడా, వైద్యులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు మెదలాలంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అవుతుంది. ఏదేమైనా కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఏపీ పైన కూడా కొంత కనిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.